సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం. అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం. మెడిస్టార్ హాస్పిటల్స్. మా ప్రతి సక్సెస్కి అంటే మనం సాధించే ప్రతి విజయం కూడా మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది. మన ఆనందాన్ని వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన సంతోషాలను వదిలేసుకుంటే విజయం వస్తుంది, మన ఇష్టాలని వదిలేసుకుంటే విజయం వస్తుంది. అలాగా ఏది వదిలేసుకుంటే ఈరోజు మీకు ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది? ఏదైనా కానీ మనము ఉన్నంతలో తృప్తి పడితేనే సంతోషం. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. ఇంకేదో లక్షలు సంపాదించకపోతే మేము షాప్ పెడితే ఇన్ని రాకపాయే అన్న బాధపడేది లేదు. ఇవాళ ఆర్డర్ లేకున్నా కానీ బాధపడేది లేదు. ₹1,00,000 ఆర్డర్ వస్తే ఎక్కువ వచ్చిందని సంతోషం. కానీ రాని రోజు బాధపడేది లేదు. అన్నీ ఒక రోజులు ఉండయి కదా, అట్లా సంతోషంతో ఉండు. లేదు అని బాధపడేది లేదు. నష్టం వచ్చినా భరించే శక్తి ఉండాలి, కష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నది. బాధపడేది లేదు. మన దగ్గర ₹10 లేకున్నా ఇవాళ లేవు అని అనుకోలేవు. దగ్గర తీసుకొచ్చి నడిపించుకున్నాం కానీ లేదని బాధపడలేదు. మా సకినాల సావిత్రమ్మ అనగానే ఆ సకినాలు మీ దగ్గర మాత్రమే స్పెషల్గా ఉంటాయి. అది మీ బిజినెస్ సీక్రెట్. నిజానికి ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా తమ బిజినెస్ సీక్రెట్ బయటికి చెప్పరు, బయటికి పోనివ్వరు. మీ దగ్గరికి ఎవరైనా ఒక మహిళ వచ్చి అమ్మ పని నేర్చుకుంటాను అంటే ఆమెని మీ సంస్థలో పెట్టుకొని పని నేర్పించి బయటికి వెళ్ళి బిజినెస్ చేసుకోపోమ్మా అని కూడా చెప్తారట శక్తి ఉంటే. అట్లా చెప్తాం. మీ సీక్రెట్ బయటికి వెళ్ళిపోతుంది కదా, ఎందుకు అలా చేస్తున్నారు? బయటకు వెళ్ళిపోతే 10 మంది బాగుంటేనే భగవంతుడు మా పిల్లలకు చెప్తా, వాళ్ళందరూ బాగుంటేనే మీరు బాగుంటారు బిడ్డ. ఎవరి సొంతం వాళ్ళు కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. అమెరికాకు పోయి ఎవరికి పెద్ద పెద్ద చదువులు చదువుకొని కోట్లు వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇప్పుడు మనం 10 మందికి అన్నం పెడతాము, అదొకటి మంచి పని. 10 మందికి ఉపాధి కల్పిస్తే అని అట్లా మా దగ్గర చేసి బయటకు పోయి ఇప్పుడు మంచి పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అట్లయితే వాళ్ళందరూ దండం పెడతారు. దేవుని ఫోటోకి దండం పెట్టకున్నా తెల్లారులేసి అమ్మ మీకు దండం పెట్టుకుంటాం మేమని చెప్తారు. అదే సంతోషం నాకు. కడుపు నిండిపోద్ది. కడుపు నిండిపోతుంది కదా. వాళ్ళు మీరు చేయబట్టి మేము అందరు చదువుల ట్రైనింగ్ పోతే మేము మీ దగ్గరకు వచ్చి అప్పాల ట్రైనింగ్ నేర్చుకున్నాం. మీరు చేయబట్టే ఇట్లా అయింది మాకు అని. మీరు కోట్లు సంపాదించడం అంటే అది ఊరికి రాలేదు, మీ కష్టం. మీరు సంపాదించడమే కాకుండా మీ దగ్గరికి వచ్చి పని నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఈరోజు లక్షలు సంపాదించుకొని జీవితంలో సెటిల్ అయ్యారు. జీవితం వల్ల మళ్ళీ పెద్ద పెద్ద ఇండ్లు కట్టుకున్నారు, వాళ్ళు కార్లు కొనుక్కున్నారు. ఏమి లేక మన దగ్గర ఉట్టిగా జీవితంతో పని చేసిన వాళ్ళు కూడా బాగుపడ్డోళ్ళు ఉన్నారు. ఎంతమందికి జీవితం అమ్మాది. అదే నాకు సంతోషం. 10 మందికి ఉపాధి కల్పించినాము. తెల్లారులు వేస్తే దండం పెట్టుకుంటారు అమ్మ అని. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కసారి 4 రోజులు రాకపోతే అమ్మ మీరు రాకుంటే షాప్లో బాగుండదు, మీరు రాండి, ఒక 10 నిమిషాలు అన్నా వచ్చి పోండి షాప్లో కన్నా అంటారు. మామూలుగా సకినాల సావిత్రమ్మ అనేదే ఒక బ్రాండ్, మీ పేరే బ్రాండ్. అలాంటప్పుడు మీ షాపులకి ఈ శ్రీదేవి ఫుడ్స్ అని పేరు ఎందుకు పెట్టారు? అసలు ఎవరు ఈ శ్రీదేవి? మేము షాప్ పెట్టక ముందు మా గురువులయ్య గారిని అడిగిన, అయ్యగారు షాప్కి ఏం పేరు పెట్టాలి అని అడిగితే దేవి అని పెట్టుండ్రమ్మా బాగుంటుంది అని చెప్పిండ్రు. చెప్పినాక పూజ చేసడానికి ఇంకో అయ్యగారిని పిలుచుకొచ్చినాం. బట్టి దేవి బాగుండదమ్మా శ్రీదేవి అని పెడితే బాగుంటుంది పేరు అని అయ్యగారు చెప్పి శ్రీదేవి అని పెట్టారు. సో దేవత పేరు, దేవుని పేరే అది. కానీ మా కోడళ్ళు అందరు ఇప్పుడు శ్రీదేవి అనే అంటారు. ఎవరికి తెలియదు పేరు, అది షాప్ పేరు పెట్టినాం కాబట్టి మా కోడల పేరే శ్రీదేవి అనుకొని శ్రీదేవి ఉన్నదా అని అడుగుతారు. దాని పేరు రేణుక. అంటే ఇది చాలా పర్సనల్ క్వశ్చన్, చెప్పాలనుకుంటే చెప్పండి, లేదంటే వదిలేద్దాము. అదే ఇప్పుడు ప్రతి అత్తగారు కూడా కోడలికి ఒక మంచి జీవితాన్ని ఇస్తారు, లేకుంటే ఒక ఆశనిచ్చి ఒక మంచి కొడుకునిచ్చి పెళ్లి చేస్తారు, ఆ కోడల్ని అట్లా సెటిల్ చేస్తారు. మీరు ఈరోజు మీ కోడలికి ఇంత పెద్ద బిజినెస్ ఇచ్చారు, ఆమె బిడ్డలకు కానీ ఆమెకి కానీ మొత్తం మీ కుటుంబమే. ఈరోజు మీ కోడలు మీతో ఎలా ఉంటారు? మా కోడలు చూసిన వాళ్ళందరూ మీరు అత్త కోడలు ఇట్లా ఉండటానికి ఏమి కారణము, ఏంది, ఇట్లా ఎట్లా కలిసి ఉంటారు మీరు అని అడుగుతారు. వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ఉండటానికి ఏం కారణం, అత్త కోడలు ఇట్లా కలిసి ఉండటానికి ఏంది అని అడుగుతారు. ఎవరొక్కరు ఓపిక పట్టుకున్నా అయిపోతుంది. ఇప్పటికీ నేనే వంట చేస్తా. పొద్దున ఇప్పుడు కోడలు ఉంటే నువ్వు లేవలేదు ప్రొద్దున అని మనం ఆలోచించుకుంటే అట్లనే ఉంటుంది. నాకు 5 గంటలకు లేసే అలవాటు, నేను లేస్తా రోజు ప్రొద్దున.
తర్వాత అది లేస్తుంది. కానీ అందరు అడుగుతారు అత్త కోడళ్ళు ఇట్లుంటారు ఎందుకు, ఏం కారణం అని. ఏమి లేదు, ఎవరేమన్నా ఓపిక పట్టుకుంటే అయిపోతుంది. అదేమన్నా నేను ఊకుంటాను, నేనేమన్నా అది ఊకుంటాను అంతే. ఒకరే కోడలు కదా? ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు. పెద్ద బిడ్డ కింద ఉంటుంది, చిన్న బిడ్డ ఈసీఎల్ ఉంటుంది. కొడుకు కోడలు మేము ఒక్క దగ్గరనే ఉంటాం. ఫస్ట్ నుంచి మా అత్త మామ కూడా మా దగ్గరనే ఉండే, ఊర్లో లేరు వాళ్ళు, నా దగ్గరనే ఉన్నారు. మేము ఉండం అక్కడ అని వచ్చేసిండ్రు. నాకు ఫ్యామిలీ తోటి ఫస్ట్ నుంచి కలిసి ఉండు అలవాటే. నేను అంటే వేరే వార్తల్లోనో పేపర్లు ఎక్కడో చూశాను, ఎవరో ఒకరు ఒక కుటుంబం సంక్రాంతి టైంలో మీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్లో ఉన్నారు. అవును. సావిత్రమ్మ సకినాలు లేకుండా ఇదేమి సంక్రాంతి అని చెప్పి వాళ్ళు సంక్రాంతి కూడా చేసుకోలేదంట. ఎప్పుడు జరిగింది ఇది? తెలియదు మరి, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. మీ దాకా వచ్చిందా ఇది? నా దాకా వచ్చింది కానీ నాకు తెలియదు ఎప్పుడు అని, ఎన్ని ఏళ్ళని ఏం తెలియదు. ఏ టైంలో మీకు బాగలేకుండా వచ్చింది? నాకు చాలా రోజుల కింద ఆరోగ్యం మంచిగా లేదు, ఇప్పుడు కాదు. సకినాలు మొదలు పెట్టక ముందే మంచిగా లేదు, సకినాలు మొదలు పెట్టినాక మంచిగానే ఉన్నా. హాస్పిటల్ ఎప్పుడు జాయిన్ కాలే. ఇందాక మనం మాట్లాడుకుంటున్నప్పుడు డబ్బులు కాదు, ఇక్కడ ఎంతమంది ప్రేమ వస్తుంది, నాకు ఇది ఆనందం అని చెప్పి ఒక మాట అన్నారు. మీ వంటలు తెలంగాణలో చాలామంది తల్లులు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసిన తర్వాత ఆ సారిలో పెట్టి పంపిస్తారట. మీ సకినాలు అవి వాటికే ఫేమస్ అంట, మీ పిండి వంటలు కానీ అన్నీ. ఏ తల్లైనా వచ్చి, అంటే ఇప్పుడు మనకు ఒక పెళ్లి జరిగితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా చిన్న సారి బాగలేకపోతే అక్కడే చాలా పెద్ద గొడవలు అయిపోతాయి. మీ దగ్గరికి వచ్చి సావిత్రమ్మ మీ వంటలు మా బిడ్డ సారిలో పెట్టుకున్నాము, అవతల వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, తృప్తిగా ఉంది, ఇలాంటిది మీకు ఎవరన్నా చెప్పినప్పుడు అలాంటి సంఘటన ఏమైనా ఉంటే షేర్ చేస్తాం. అటువంటి వాళ్ళకు మేము ఇంకా మంచిగా చేసిస్తాం, ఎందుకంటే మంచి పేరు రావాలి మనకు, వాళ్ళకు కూడా చేసినందుకు మంచి పేరు, మంచిగా పెట్టిండ్రు అన్నది ఉండాలి అని సారేలో మంచిగా చేసిస్తాం. ఎక్కడికన్నా ఇప్పుడు ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా పెళ్లి సారే చేసిస్తాం. మనం 50,000 ఇస్తే ఉండయి కానీ సారే చేసిస్తే పలానోళ్ళు చేసిండ్రు బాగున్నాయి అంటారు అని అట్లా చేసిస్తా. ఎవరికన్నా పిల్లలకు ఫ్రీగా చేసిస్తా. ఎక్కడికి పోయినా 1-2 కిలోలు అప్పాలు పట్టుకుపోతాను నేను, ఎక్కడికైనా కానీ పోతే. వాళ్ళు ఇప్పుడు అందరూ మా బంధువులు ఎవరన్నా వచ్చి అప్పాలు కొనుక్కుంటారు కదా, వాళ్ళు కొనుక్కున్నవి కాక మన షాప్లో ఏమన్నా కొద్దిగా ఫ్రీగా తీసిస్తా. సర్వపిండిలో, పల్లి లడ్డూలో ఏవో వాళ్ళు కొనుక్కొని కొన్ని ఇస్తా వాళ్ళకు, అట్లా అది సంతోషం. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.